నిన్న పోలింగ్ అయిపోయాక అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని మాటలు మాట్లాడినటువంటి నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ఆ బేల మాటలు అంటూ అనిల్ కుమార్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలో అసలు వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరిగినప్పటికీ పల్నాడులో అలాగే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మాత్రం జరిగాయి. పల్నాడులో చోటు చేసుకున్నటువంటి ఘటనలను ఉద్దేశించి అనిల్ కుమార్ యాదవ్ పోలింగ్ అయిపోయాక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్కి ఫోన్ చేసి ఏంటా బేల మాటలు అంటూ వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఆయనకే అర్థమైంది, ప్రచారాల్లో తిరిగేటప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఆయన బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడికెక్కడి కూడా క్యాండిడేట్లందరూ కూడా వేరే పార్టీకి వెళ్ళిపోవటమే కానివ్వండి, ఆయన వెనకాల ఏ నియోజకవర్గం క్యాండిడేట్ అయితే ఉన్నారో ఆ నియోజకవర్గం క్యాండిడేట్ కూడా అక్కడ రాకపోవటమే కానివ్వండి, ఆయన యాత్ర ఉందని తెలిసినా రాకపోవటమే కానివ్వండి, ఆయనకి ఆల్రెడీ తెలుసు. ఎలాగో మనం ఓడిపోతాం, మనకు ప్రజల్లో మద్దతు లేదు, నాయకులు నమ్మట్లేదు, క్యాడర్ నమ్మట్లేదు అనేది ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన బయటపడకుండా ఉన్నాడు. వీళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ బయటపడిపోతున్నారు, అంతే తేడా ఇక్కడ. ఇతనికి ఏంటంటే అనిల్ కుమార్ గారికి ఆల్రెడీ ఆయన చూసాం ఆయన స్పీచ్లు గతంలో ఇంకా ఏ రకంగా విర్రవీగిపోయేవాడు. ఇప్పుడు ఆ విర్రవీగితే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. రేపు గవర్నమెంట్ రాదు. మనం ఇప్పుడు ఏదే అంటారు కదా, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికినట్లు ఇప్పుడు మనం ఎందుకు ఇలాంటి చెప్పుకోవటం అనే ఒక భయం అనేది వాళ్ళకి స్టార్ట్ అయ్యింది. అంటే ఓటమి భయంతోనే నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు బేల మాటలు మాట్లాడారు అంటారా? ఖచ్చితంగా మనకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఓడిపోతున్నాం అనేది వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది. ఎలక్షన్స్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి దొంగ ఓట్లు అనేది వాళ్ళు ఒక్కొక్కరి మీద 5-6 ఓట్లు అనేది అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో ఏ స్టేట్లలో అయితే ఎలక్షన్స్ జరగట్లేదో ఆ స్టేట్ల నుంచి యువతను తీసుకురావటం, అక్కడ నుంచి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకోవాలనే ప్లానింగ్లో ఉన్నారు. అవన్నీ కొన్ని చోట్ల అరికట్టడం జరిగింది. కొన్ని చోట్ల గొడవలు, మాచర్ల లాంటి ప్లేసుల్లో కూడా పెద్ద అసలు హోరాహోరీగా కొట్టుకోవటం జరిగింది. ఇంత పెద్ద ఇన్సిడెంట్లు కూడా జరిగినా కూడా పోలీసులు కొన్ని చోట్ల వాళ్ళకి అంటే ఎక్కడ గొడవలు జరిగినా కూడా వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించిన మాట అంటే వైసీపీకి ఇంకా కూడా కొమ్ము కాస్తున్నారు అనేది ప్రజలందరి దృష్టిలో కూడా ఉంది. ఎందుకంటే మనం నిన్న కూడా చూసాం, అంటే తెనాళ్ళ విషయంలో కూడా అతన్ని అందరూ ఒక వ్యక్తిని కలిపి అంతమంది కొడుతున్నా కూడా ఎవరు పోలీసులు వచ్చి అంటే దెబ్బలు పడిన తర్వాత ఆయన్ని చాలా దెబ్బలు కొట్టిన తర్వాత ఆపటం వేరు. ఆ ఇన్సిడెంట్ జరగకముందు ఆపటం అనేది ఇంపార్టెంట్ కదా. 1-2 దెబ్బలతో ఆపటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ అట్లా జరగలేదు. అట్లాగా ప్రతి చోట కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్పేదాన్ని అసత్య ప్రచారాలే. ఎందుకంటే పోలీస్ ఎక్కడా కూడా టీడీపీకి ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదు. వీళ్ళ దగ్గర వీళ్ళ తాయిలాలు ఇచ్చి అంటే కొంతమందిని ఆల్రెడీ వీళ్ళు ఎంగేజ్ చేసుకున్న వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు ఎక్కడికెక్కడ డిపార్ట్మెంట్ కొన్ని చోట్ల గొడవలు వాళ్ళ కళ్ళ ఎదుట జరుగుతున్నా కూడా వైసీపీకి సపోర్ట్ చేశాయి. ఇది మనం ఆన్ ద స్క్రీన్ టీవీలలో అంతా మనం చూసిన విషయమే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా బహిరంగంగా అందరం చూసాం. ఆ ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు కూడా ఎక్కడ పోలీసులు కంట్రోల్ చేసిన విధానం ఎక్కడా కనపడలేదు. కొంతమంది ఉన్నారు ఇంకా కూడా అంటే పై అధికారులని అందరినీ అంత డిపార్ట్మెంట్లో ఇంకా కొంతమంది ఉండొచ్చు, స్వామి భక్తి ఇంకా కూడా చాటుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ తెలుగుదేశంకి సపోర్ట్ చేశారనేది అవాస్తవం. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత. ఎందుకంటే ఎప్పుడూ కూడా వీళ్ళు రౌడీయిజం చేస్తే ఇదివరకు లాగా ఉంటారేమో, ఎవరు బయట రారు, మాట్లాడరు, ఖండించరు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు కార్యకర్తలు తిరగబడాల్సిన పని లేదు, నాయకులు తిరగబడాల్సిన పని లేదు, అపోజిషన్ లీడర్లు అయిన వాళ్ళు.
సో ప్రజలే ఎక్కడికెక్కడ తిరగబడుతున్నారు. అంటే ప్రజల నుంచే ప్రతిఘటన ఎదురైందంటారు. ఖచ్చితంగా ఓటర్ల దగ్గర నుంచే, ఎందుకంటే మనం చూసాం ఓటర్ల దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు క్యూలో నిలబడుకున్నప్పటి నుంచే వాళ్ళలో ఆ చైతన్యం అనేది వచ్చేసింది అక్కడ. సో ఎక్కడికక్కడ ఖండించాలనుకున్నారు, వాళ్ళు ఖండించారు. సో వాళ్ళు స్వచ్ఛందంగా అంటే ఇప్పటి వరకు కూడా ఏపీలో ఇంత భారీగా ఓట్ పోల్ అవటం కూడా జరగలేదు. పక్క రాష్ట్రాల నుంచి అంటే ఎవరి యువత కానివ్వండి, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటు. నిన్న పల్నాడులో చూసుకున్నట్లయితే ఒకరి మీద ఒకరు కర్రలతో దాడులు చేసుకోవడం, రాళ్ళు రువ్వుకోవడం ఇటువంటివి చూసాం. అలాగే భయాందోళనలో కొంతమంది ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండడం, ఈ పరిస్థితులన్నీ నిన్న అసలు పల్నాడు పరిసర ప్రాంతాల్లో తలెత్తాయి. మాచర్లలో చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఇటువంటి ఘటనలు ఎక్కువగా ఎదురయ్యాయి. మాచర్లలో మరీ దారుణమైన ఇన్సిడెంట్. అసలు జనాలు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఒక సీఎంగా ఉన్న మనిషి సో ఒక హుందాతనంతో బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటివి జరగనివ్వకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటివి ఏదైనా వైసీపీ వాళ్ళు చేస్తే రేపు పొద్దున మనం అధికారంలోకి రాము, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయం జగన్మోహన్ రెడ్డికి ఉండాల్సింది. కానీ ఆ భయం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు మేము చేసే రౌడీజానికి మేము వస్తాం, ప్రజలు ఒప్పుకొని ఓటేస్తే వస్తామని సీఎం కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ఎప్పటి నుంచి కూడా అతను దొంగ ఓట్ల మీదతో వచ్చిన సీఎంఏ. లేకుంటే ఆయన ఏం చేశాడని, రాష్ట్రానికి ఏం చేశాడు, దేశానికి ఏం చేశాడని చెప్పి 150 సీట్లు రావటం 151 అదంతా కూడా ఈయన ముందు నుంచి ముందు అంటే దొంగ ఓట్లన్నీ ప్రిపేర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పక్కాగా లాస్ట్ ఎలక్షన్స్తో అలాంటివి జరగబట్టి ఆయనకు ఆ లాస్ట్ టైం అలాంటి మెజార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు ఓటర్లందరూ కూడా చాలా తెలివిగా హుషారుగా ఉండటమే కానివ్వండి, వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు చేయబట్టి సో రేపు అసలు ఇటువంటి ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం నిలువరించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే ఏం చెప్తారు? అంటే ఎన్నికల సంఘం వీలైనంత వరకు చేసింది, చేయలేదనటానికి. మరి చేస్తే మరి ఇటువంటి ఘటనలు చేసిన తర్వాత కూడా ఏంటవుతుందంటే అంటే వీళ్ళ అరాచకం అనేది ఏ స్థాయిలో ఉంది. మనం చూసాం ఎస్పీ స్థాయిలో వ్యక్తులు కూడా మీరు 100 మీటర్ల డిస్టెన్స్లో ఎక్కడైనా కనపడితే కొడుతాం తరుంతాం అన్నారు. సేమ్ కొన్ని చోట్ల అదే జరిగింది. కొన్ని చోట్ల డిపార్ట్మెంటే కానివ్వండి ఇలాంటి అల్లరి మూకలంతా రానివ్వకుండా చెదరగొట్టడం కూడా జరిగింది. అదే చెప్తున్నా, కొన్ని చోట్ల స్వామి భక్తి చాటుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు ఆఫీసర్స్. సో దాని మూలాన జరుగుతున్నవే ఇవన్నీ. ఎందుకంటే మనం చూసాం దొంగ ఓట్లకి పక్క రాష్ట్రం నుంచి పక్క దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఓటేయటానికి లోపలికి తీసుకెళ్తున్నారు అని అంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉండి చేస్తున్నారు. సో దాన్ని ఈసీకి ప్రతిదీ అంటే ఇంతమందిని కంట్రోల్ చేయటం అనేది ఒక్క రోజున చేయటం అనేది వాళ్ళకి కష్టమైనదే. సో వాళ్ళు అంచెలంచెలుగా డిపార్ట్మెంట్లో చేంజ్ చేసుకుంటూ రావటమే కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలోకి కుమ్మక్కైపోయి అంటే జగన్మోహన్ రెడ్డికి కుమ్మక్కైపోయి ఎవరైతే పనిచేస్తున్నారో అనే డౌట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈసీ మార్చడమే కానివ్వండి, సజావుగా ఎన్నికలు జరగాలనే ప్రయత్నంలో ఈసీ చేసిన ప్రయత్నం కూడా లేకుండా ఉంటే ఇంకా ఎంత ఘోరం జరిగేదో కూడా మనం అంటే ఎందుకు బేలగా మాట్లాడావు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్కి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళల్లో ఉన్న నిరుత్సాహం బయటపడిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న హుందాతనం ఎక్కడో మనం ఎందుకు ఇప్పుడే మనం నిరుత్సాహపడటం అంటే బయటపడటం ఇష్టం లేకుండా ఉండొచ్చు. సో ఎట్లాగో అది రిజల్ట్స్ అయితే వస్తాయి, వచ్చే వరకు ఈ నెల రోజుల్లో కూడా ఎందుకు మనం బయటపడదామని ఖండించుండొచ్చు. ఖచ్చితంగా వీళ్ళు అంటే ఒకళ్ళని ఖండిస్తే మిగతా వాళ్ళందరూ కూడా సెటరేట్ అవుతారనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.